కోట్లకు పడగలెత్తి తెలంగాణ వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారనేది ఎవరైతే గో బ్యాక్ అని మాట్లాడుతున్నారో అది సరైనటువంటి పదం కాదు, అది చట్ట వ్యతిరేకం. కానీ తెలంగాణ ప్రజల మీద దాడి చేసే రైట్స్ లేవు కదా. అట్లాంటి దాన్ని మేము ఖండిస్తాం. పార్టీ పరంగా తప్పకుండా వాళ్ళని శిక్షించాలన్నాం. తెలంగాణ శ్యామ్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, వీళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు. జాతీయ పార్టీలకి మార్వాడోళ్ళు చందాలు ఇస్తున్నారు, ఫండ్ ఇస్తున్నారు పార్టీకి. చందాలు ఎవరికి అవసరం? ఇట్లాంటి శ్యామ్ లాంటి వాళ్ళకి అవసరం. దందాలు చేసే మార్వాడీల దగ్గర చందాల కోసమే ఇట్లాంటి వాళ్ళు ఈ అర్థం పర్థం లేని తలా తోక లేని ఉద్యమాన్ని తీసుకొస్తున్నారని నేను అంటాను. తెలంగాణ వాళ్ళకి వ్యాపారం చేయడం రాదంటారా ఇప్పుడు మీరు? అందరూ బతకాలి, అందరూ జీవించాలి, అందరూ రాణించాలనేటువంటి వాదనతో ముందుకు పోయే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. అంతేగాని గోబ్యాక్ అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. మానవతరాయ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత. నమస్తే మానవతరాయ్ గారు. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి మార్వాడి గోబ్యాక్ అనే నినాదం గట్టిగా వినపడతా ఉంది. మీ పార్టీ నుంచి మీ ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు అందరూ ఉండొచ్చు, అందరూ బతకొచ్చు, అది ఇది అని చెప్పి. ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల డబ్బులతో వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తి తెలంగాణ వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారనేది మెయిన్ ప్రశ్న. ఇది ఏంది మీ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు. మా జాతీయ పార్టీ వారు ఏం చెప్పారు? మార్వాడీలు మనవాళ్ళే అని చెప్పారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో 21వ నిబంధన ప్రతి వ్యక్తికి, భారతదేశ పౌరులకు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో జీవించే హక్కు ఉన్నది. జీవించే హక్కే కాదు, ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి, ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి ఈ భారతదేశ పౌరులకు. ఈ భారతదేశ పౌరులకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా పోయి బతకొచ్చు. 14 నుంచి 19 వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు, సమానత్వంగా అందరితో సమానంగా ఎదగవచ్చు, అదేవిధంగా భావాన్ని ప్రకటించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, మతపరమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి అంశాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఎవరైతే గో బ్యాక్ అని మాట్లాడుతున్నారో అది సరైనటువంటి పదం కాదు, అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఎవరిననాల గోబ్యాకు? ఒక పాకిస్తానోడు అక్రమంగా ఉంటే, వలస ఉంటూ ఈ దేశంలో విచ్ఛిన్నానికి పాల్పడితే అట్లాంటి వాడిని గోబ్యాక్ అనాలి. లేకుంటే బంగ్లాదేశీలు ఇక్కడ ఉండి ఉగ్రవాదులకు సహకరిస్తూ ఈ దేశాన్ని అడ్డుకునేందుకు, అభివృద్ధిని అడ్డుకునేందుకు, లేకుంటే అనేక ఆటంకాలు కలిగేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే అట్లాంటి వాళ్ళని గోబ్యాక్ అని చెప్పి పోరాటం చేయాలి. అది ఒక సరైనది. ఒక సాటి భారతీయుడు గోబ్యాక్ అంటే ఇది అర్థం పర్థం లేనటువంటి వాదన. కానీ ఎవరి మీద అయినా దాడి చేయొచ్చు అనేది లేదు కదా చట్టం. దాడి చేస్తే ఏం చేయాలా? ఇప్పుడు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిర్రు, కరెక్టే, వ్యాపారాలు చేసుకోవచ్చు, బతకొచ్చు, స్వేచ్ఛ హక్కు అందరికి ఉంది. కానీ తెలంగాణ ప్రజల మీద దాడి చేసే రైట్స్ లేవు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే ఆయనకి, ఆ దాడి చేసిన వ్యక్తికి, దాడి చేసుకున్న వ్యక్తికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది, ఆధార్ ఉంది, తెలంగాణ ప్రాంతం వాళ్ళే. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 1886, 1911 మధ్యలో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఆయన హైదరాబాద్ సంస్థానంలో వ్యాపారాలు నిర్వహించాలంటే ఒక చాకచక్యం, నైపుణ్యమైన వ్యక్తులు ఉన్నారు. అది గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అక్కడ రాజును సంప్రదించిండు. వాళ్ళని తీసుకురావాలని చూస్తే ఆ రాజు ఏమన్నాడు? మా వాళ్లకు మరి రక్షణ ఎట్లా కల్పిస్తాం, మేము కల్పిస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకోండి. ఆయన ఆ రాజు ఈ రాజు ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు ప్రోత్సహించారు 6వ నిజాం నవాబు. అంటే నాకు తెలిసి ఈ నినాదం గోబ్యాక్ ఎవరైతే అంటున్నారో వాళ్ళకన్నా ముందే హైదరాబాద్లో వచ్చి స్థిరపడిన వాళ్ళు. ఇప్పుడు నాది హైదరాబాద్ కాదుగా, ఖమ్మం. నేను ఖమ్మం నుంచి వచ్చి ఒక 20 ఏళ్ళు ఇక్కడ ఉంటున్నా, చదువు రీత్యానో ఏదో రాజకీయంగానో ఇక్కడ ఉంటున్నా. కాబట్టి వాళ్ళకి ఎంత హక్కు ఉన్నదో మారవాడి లేనటువంటి వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి ఎప్పుడో తాత తండ్రుల కాలంలో 250 సంవత్సరాల క్రితం వచ్చి తెలంగాణలో ఉండుకుంటూ, తెలంగాణ పౌరులుగా జీవించుకుంటూ, తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తెలంగాణలోనే సమాధి కాబడుతున్నటువంటి మారవాడికి ఎంత హక్కు ఉన్నదో
నువ్వు ఎక్కడ ఖమ్మంలో పుట్టి, లేకుంటే నల్గొండలో పుట్టి, వరంగల్లో పుట్టి, మహబాద్లో పుట్టి, నిజామాబాద్లో పుట్టి, హైదరాబాద్లో ఏ విధంగా నువ్వు వచ్చి నువ్వు ఉంటున్నావో నీకెంత హక్కు ఉన్నదో వాళ్ళకంత హక్కు ఉన్నది. కాబట్టి అక్కడ ఏం జరిగింది సంఘటన, ఒక మార్వాడి ఒక తెలంగాణ. మీ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫస్ట్ దాడిని ఖండించలేదు కదా ఇక్కడ. అక్కడ అడిగిన విలేకరుల ప్రశ్న దాడి గురించి, దాడిని ఎవరైనా ఖండిస్తారు. ఖండిస్తున్నారు, నేను కూడా ఖండిస్తున్నా. మార్వాడి ఎవరైతే ఒక బేగం బజారా లేక మోండా మార్కెట్లోనూ కులం పేరుతో దూషించి, అది కులం అనేది ఇప్పుడు కులం పేరుతో అంటే వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళ గురించి ఆయన కులం ఈయన కులం తెలిసి ఉండాలి, ఇద్దరికి కూడా బాగా పరిచయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లా వస్తుంది, ఒక వ్యక్తి తెలిసి కూడా ఎదుటి వ్యక్తి కులం తెలిసి కూడా వాడిని కించపరిస్తే, ఆ వ్యక్తిని కించపరిస్తే అది అట్రాసిటీ కింద వస్తుంది. కానీ ఆ దారిలో పోయేటప్పుడు గొడవైంది, ఆడ మోండా మార్కెట్లోనే ఎక్కడో ఆ సికింద్రాబాద్ పరిధిలో గొడవైంది. గొడవైనప్పుడు ఆ వ్యక్తులు బలవంతంగా ఇతనిపై దుర్భాషలాడారు, కొట్టడం జరిగింది. దానికి చట్టం భారత న్యాయ సురక్ష సంహిత ఎంతవరకు ఉంటుందో ఆ పరిధి వరకే కేసులు నమోదు చేస్తారు. అందు తర్వాత ఏమైంది, ఆ కేసు కూడా రాజీ చేసుకోవడం జరిగింది. ఆ మార్వాడి వీళ్ళు తెలియకో గొడవపడ్డారు, తర్వాత కూర్చొని రాజీ పడ్డారు. ఇక రాజీ పడిన తర్వాత వివాదం ఎక్కడిది, ఇప్పుడు కంజాతి వాళ్ళే కులం తక్కువ నువ్వు అని చెప్పి అంటే దాని ప్రకారం చట్ట ప్రకారం శిక్షించాలి వాళ్ళని. అట్లాంటి మార్వాడి ఎవరైనా సరే అహంకారంగా సాటి తెలంగాణ వాళ్ళను పరుష పద్యాలంతో దూషిస్తే, అదేవిధంగా కొడితే, ప్రధానంగా భారతీయ చట్టం భారత న్యాయ సంహిత సురక్ష సంహిత BNSS ఏదైతే ఉన్నదో ఆ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. అట్లాంటి దాన్ని మేము ఖండిస్తాం పార్టీ పరంగా, తప్పకుండా వాళ్ళని శిక్షించాలన్నాం. కానీ వాళ్ళు కూర్చున్నారు, ఇదేదో హత్య కేసు కాదు, లేకపోతే అంతకన్నా వేరే కేసు కాదు, స్టేషన్లో బెయిల్ వచ్చే కేసు. కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ మార్వాడి ఎవరైతే బాధితుడు ఉన్నాడో దళితుడు వాళ్ళు కూర్చొని రాజీ చేసుకున్నట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, తెలిసింది మనకు సమాచారం. అయితే ఇప్పుడు కందక లేని దొరద కత్తి కిందకు అంటున్నాం. ఆ బాధితుడు రాజీ పడిన తర్వాత దీన్ని ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సబబు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. భారత న్యాయ సురక్షా సంహిత అంటే 196 సెక్షన్ ప్రకారం BNSS భారత న్యాయ సురక్షా సంహిత అనే చట్టం ప్రకారం ఇది నేరం, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది అంటే బెయిల్ ఇవ్వలేరు ఈ కేసులో ఈ నమోదైతే. దీని మీద ఇప్పుడు తెలంగాణ శ్యామ్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, వీళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు, వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమంటారు. తప్పు కాదు అట్లా వివక్షలు. ఎప్పుడు ఇది ఏ చట్టం ఏం చెప్తుందంటే 196 అనేది వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు రేపే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో టీవీల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ఆ విధంగా మాట్లాడే వాళ్ళని చట్ట ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం 196 BNSS ప్రకారం శిక్షించవచ్చు. అట్లాంటి వాళ్లకు బెయిల్ పోతే బెయిల్ కూడా దొరకదు, కోర్టులు బెయిల్ కూడా ఇవ్వవు. కాబట్టి చట్ట వ్యతిరేకం కదా. అప్పుడు ఏమనాలా, నీకు అన్యాయం జరిగితే నిజంగానే అసలు ఎవరు చేయాలి ఈ పోరాటం, మార్వాడీలు, స్థానికంగా తెలంగాణ బిడ్డలనేటు ఆర్య వైశ్యులు, వాళ్ళ మధ్య వ్యాపారంలో వాళ్ళ మధ్య తేడాలు ఉంటాయి. అంటే మమ్మల్ని దాటిపోతున్నారు అన్నప్పుడు ఈ ఆర్యవైశ్య సమూహం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పోరాటం చేయాలి. ఇది వాళ్ళ పోరాటం. ఇప్పుడు వీళ్ళ బాధ యావత్ తెలంగాణ బాధ కాదు, ఈ తెలంగాణ ప్రజలందరూ బాధ కాదు. తెలంగాణ పోరాటం అనేది యావత్ తెలంగాణ ప్రజల భారం, తెలంగాణ బాధ, అది 60 సంవత్సరాల కళ, అది పోరాటం. అది మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు, తెలంగాణ శ్యామ్ ఏమో 2 జాతీయ పార్టీలకి మార్వాడోళ్ళు చందాలు ఇస్తున్నారు, ఫండ్ ఇస్తున్నారు పార్టీకి, అందుకనే వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి ఈ 2 పార్టీలు అని చెప్పి తెలంగాణ శ్యామ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయ పార్టీలనే మనుగడ ఉంటుంది, సాగుతుంటుంది. ఆ పార్టీల నిర్మాణం అనేది చాలా బలమైంది. ఇప్పుడు పుట్టింది కాదు, శ్యామ్ పుట్టక ముందు ఎప్పుడో 141 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నేనేమంటాను, మరి ఆయన అంటాడు కదా, అట్లా చందాలు ఎవరికి అవసరం, ఇట్లాంటి శ్యామ్ లాంటి వాళ్ళకి అవసరం. దందాలు చేసే మార్వాడీల దగ్గర చందాల కోసమే ఇట్లాంటి వాళ్ళు ఈ అర్థం పర్థం లేని, తలా తోక లేని ఉద్యమాన్ని తీసుకొస్తున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు ఒక భారతీయుడిగా, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా, జాతి మొత్తం ఒకటే నాకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మా రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఇంకెవరికైనా మనం భారతీయులు అన్నవాళ్ళం భారతీయులే, సాటి భారతీయుడిని గౌరవించాలా. నిజంగా ఆయన అక్రమం చేస్తే, తప్పు చేస్తే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయాలా, శిక్ష పడే విధంగా పోరాటం చేయాలి. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసారు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేసారు.
మనం రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. మనకు కావాలనే కొట్లాడి తెచ్చుకున్నాం. మన తెలంగాణలో ఉంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్ట కొడుతున్నారు ఈ మార్వాడీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు. అది ఫస్ట్ మన రాష్ట్రం, మన ప్రజలు కదా మనకు కావాల్సింది. అసత్యమైన ఆరోపణ. నేను అంటున్న మార్వాడీలకు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే విడదీయరానటువంటి బంధం ఉంది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. 250-350 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇక్కడ సంస్థానాధీశుడు 6వ నిజాం తీసుకొస్తే వచ్చిన వాళ్ళు. అట్లాంటి వచ్చిన వాళ్ళకి మీకు రక్షణ కల్పిస్తా అని చెప్పి ఆ నిజాం చెప్పిండు. సరే, నిజాం పోయిండు, ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. ఎవరి మీద? అది తమిళనాడు వాళ్ళ మీద, చెన్నై వాళ్ళ మీద. అప్పుడు నిజాం ఏం చేసిందంటే నైపుణ్యం, అంటే వాళ్ళ సంస్థానాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కొంతమంది ఇంగ్లీషు ఎట్లాంటి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. అప్పుడు 1952 సంవత్సరం వరంగల్లో వచ్చింది ఉద్యమం. ముల్కీ నాన్ ముల్కీ అంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ముల్కీ నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే స్థానికేతరులారా వెళ్ళిపోండి అనే ఉద్యమం వచ్చింది. కానీ ఆ ఉద్యమం చేసిన విద్యార్థులు కానీ ఆనాడు 1952లో మార్వాడీలు ఎప్పుడో వచ్చి ఉన్నారు. మార్వాడి గోబ్యాక్ అన్నారా? అనలేదంటే మార్వాడీలు ఇక్కడ ఉద్యోగాల్లో రావట్లేదు, స్థానికుల కొలువుల్లో వాళ్ళు వచ్చి చేరట్లేదు. వాళ్ళ పనేదో, వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ వ్యాపారాల్లో ట్యాక్స్ కట్టారు, జిఎస్టీ కట్టారు, ఓన్లీ లిక్విడ్ క్యాష్ వాళ్ళు తీసుకుంటారు. కారణాలు కాదు. మార్వాడి గోబ్యాక్ అంటానికి కారణం కాదు. అంటే ఆంధ్ర గోబ్యాక్ అన్నాం. ఎందుకన్నారు ఆంధ్ర గోబ్యాక్ అని? ఒక 60 ఏళ్ల ఉద్యమం. ఆ ఉద్యమం వెనుక చాలా ప్రస్థానం ఉంది, అవమానాలు ఉన్నాయి, భాష వెక్కిరింతున్నది, మాండలికాన్ని, తెలంగాణ మాండలికాన్ని వెక్కిరింతున్నది. తర్వాత దేశంగా ఉంది హైదరాబాద్ సంస్థానం, దేశంగా ఉండి మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రమైంది. అంటే మన పాలన నుంచి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలన మొత్తం మన తెలంగాణ వాళ్ళకు చేసేవాళ్ళం కాదు. పాలన మొత్తం వాళ్ళకి రాయలసీమ, ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెత్తనం ఉండేది, రాజకీయ పెత్తనం మొత్తం కూడా. అదేవిధంగా కొలువుల్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ వాళ్ళని కాదని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది విజయవంతమైంది. కానీ మరి మార్వాడిని పొమ్మంటానికి వీళ్ళు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? 350 సంవత్సరాల చరిత్ర, అంటే 250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక్క మంత్రాన్ని ఉండా మార్వాడి చెప్పు? వాళ్ళ దగ్గర డబ్బు అధికంగా ఉంటుంది, ఆ డబ్బు పెట్టి నిజంగా అధికారంలోకి రావచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ పార్టీలకు సహకరించారు వాళ్ళు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళంతా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో జై తెలంగాణ నడిచారు వాళ్ళంతా. మేము తెలంగాణ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా కొట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చిన వాళ్ళు, తాతండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు, మన వందలాది సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎట్లా స్థానికేతరులు అంటాం మనం? వాళ్ళని ఎట్లా గోబ్యాక్ అంటాం? అది నైతికతేనా? ఒక్కసారి ఈ వాదనలు చేసేవాళ్ళు అర్థం చేస్తారు. మొత్తం కల్తీ వ్యాపారాలు చేస్తే నువ్వు పట్టియాలి. దానికి విజిలెన్స్ ఉన్నది. తర్వాత ఫుడ్ కల్తీ చేస్తే మా జిహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫిర్యాదు చేయాలా. అంతేగాని అంత మాత్రాన్ని చేస్తానని చెప్తే వాళ్ళకి ఫుడ్ కల్తీ చేస్తే వాళ్ళ లైసెన్సులు బంద్ చేయాలి. అంతేగాని నువ్వు గోబ్యాక్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అవమానించే హక్కు నీకు ఎక్కడ? పానీపూరి, పాన్ పరాక్ అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంటే మేము అనుకూలంగా పానీపూరి గోబ్యాక్, మనుషుల్లాగా పాన్ పరాక్ గోబ్యాక్ అని ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచీకరణ అర్థం చేసుకున్న వాళ్ళలాగా ఒక మనుషులు లెక్క మాట్లాడుతాను. అరే ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అంటివి, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటివి, ఇవాళ ఏమి లేక ఇవాళ మార్వాడి గోబ్యాక్ అంటివి. అంటే అందరినీ గోబ్యాక్ అని ఒక్కడే ఉంటావు ఇక్కడ? అందరు గోబ్యాక్ అంటే ఎవరుంటారు మరి ఇక్కడ అంటున్నా. నేను ఏమంటానంటే ఇలా మనం అందరం కూడా హైదరాబాద్ బతకడానికి వచ్చినాం. తెలంగాణ బిడ్డనైనా నేను హైదరాబాద్ బతకడానికి వచ్చినాం. ఈ ఉద్యమం చేసేవాళ్ళు కూడా వాళ్ళ జిల్లాల నుంచి బతకడానికి వచ్చారు హైదరాబాద్. అసలైన హైదరాబాదీలు మిమ్మల్ని ఎవరైతే ఈ గోబ్యాక్ అంటున్నారో మార్వాడీలు, వాళ్ళు అసలు మీరు ఎవరు రాబోయ్ తుమ్ముకోని రే అని చెప్పి అని అంటే మీరేం చేస్తారు? పోండి, మీరు పోండి అని అంటే పోతారా? ఎందుకు ఈ అర్థం పర్థం లేని ఉద్యమాలు? వీటి వల్ల ప్రయోజనం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, తర్వాత రాజకీయంగా ఎదుగుదల కోసం తప్ప ఇది యావత్ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది కాదు. నిజంగా ఏదైతే అవినీతి ఉంటే దాన్ని అరికట్టాలా, చట్ట ప్రకారం శిక్షించాలా. నిజంగా స్థానిక వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుంటే దాన్ని అరికట్టే విధంగా వాళ్ళే కూర్చొని సమన్వయం చేసుకుంటారు. మనం కూడా కలిగించుకునే అంశం కాదు ఇది. స్థానిక ఆర్యవైశ్యులు, మార్వాడీలు వాళ్ళకై వాళ్ళు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి అంశాన్ని. నువ్వు వెళ్ళిపో,
అంటే వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళు వ్యాపారం చేస్తారా? ఇప్పుడు చేయగలరు. తెలంగాణలోకి వ్యాపారాలు చేయడం రాదని చెప్పి అంటున్నారు. అంటే తెలంగాణ ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు కదా, మీకు వ్యాపారాలు చేయడం మాట్లాడడానికి హక్కు లేదు వాళ్ళకి అంటున్నా. నేను ఏమంటున్నా, అట్లాంటి వాళ్ళని శిక్షించాలంటున్నా. అట్లాంటి మారవాడీలని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అక్కడే మొదలైంది ఉద్యమం కూడా. మార్వాడికి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు లేదు, ఈ తెలంగాణ వాడికి కూడా హక్కు లేదు. మార్వాడి కాదు అసలు వాళ్ళు. మార్వాడి అనేది వాళ్ళ జాతి, వాళ్ళ అక్కడి నుంచి, అంటే రాజస్థాన్లో మార్వాడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మార్వాడీలు. వాళ్ళందరూ, అందులో గుజరాతీలు ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, అందరు ఉన్నారు. ఇవాళ అట్లంటే ఈ మార్వాడి అనేవాళ్ళు ఇందు గలవాడు అందు లేడని సందేహింపగలదు, ఎందెందు వెతికినా అందేగలరు. ఇలా ఒక హైదరాబాదే కాదు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా ఈ వ్యాపార కులం వెళ్ళదు. మార్వాడీలు అనేది వ్యాపారస్తులు. వాళ్ళకు వ్యాపారంలో నైపుణ్యం ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు దీని మీద పోరాటం చేస్తున్న తెలంగాణ శ్యామ్తో ఒకసారి మాట్లాడదాం మనం. నమస్తే శ్యామన్న. బాగున్నా, మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్గా నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ ఉన్నాడు ఇంటర్వ్యూలో. జై భీమ్ తమ్ముడు, జై భీమ్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే, ఇది సెక్యులర్ దేశము, ఇక్కడ అందరు వ్యాపారాలు చేసుకోవచ్చు, అందరూ బతకొచ్చు, జీవించే హక్కు అందరికి ఉంటుందని చెప్పి మన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి, ఇప్పుడు మానవతారాయ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీని గురించి? మీరు పోరాటం చేస్తున్నారు దీని మీద. మానవతారాయన్న మా ఖమ్మం జిల్లాడే, నాకు తెలుసు. మానవతారాయన్న ఒక స్వభావం చెప్తుంది. నేను ఏమంటున్నానంటే, ఈ నేల కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా బతకొచ్చు. మానవతారాయణ చెప్పినట్టు దేశంలో ఎక్కడైనా బతకొచ్చు, నేను దాన్ని కాదంటలే. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మానవతారాయణకు మరి ఏ రకంగా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ మార్వాడి వ్యక్తులను వెళ్ళిపోమనో, రాజస్థాన్ వ్యక్తులను వెళ్ళిపోమనో, లేకపోతే గుజరాతీ వ్యక్తులను వెళ్ళిపోమనో మేము అంటలేదు. మా దగ్గర బతుకు తెరువుకు వచ్చినటువంటి 2014 తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా గ్రామాలలో జరబడిపోయారు. ఈ రోజు చిన్న చిన్న ఛాయ్ దుకాణాల నుంచి మొదలు పెడితే, నేను మొన్ననే చెప్పా, ఒక చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాడెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులన్నీ బాధపడతా ఉన్నారు. నిన్నగాక మొన్న పంచవృత్తులు మెదకులో రోడ్డు ఎక్కారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూలు లో కోమటోళ్ళు రోడ్డు ఎక్కారు. ఇట్లా సంపన్న కులాల వాళ్ళ వృత్తులన్నీ ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఈ బయట నుంచి, నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చేసుకుంటున్నారు. మా వృత్తిని మేమే చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అనేటువంటి వాదన వచ్చినప్పుడు మేము వాళ్ళకు తోడయి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి ఈ సమస్యను అనుకున్నాం తప్ప, ఏదో మోండా మార్కెట్ లో దళితులను కొట్టినందుకు పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు ఇది. లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమని కూడా ఎవరి ఇక్కడి నుంచి చెప్పట్లేదు. అది కాకుండా రకరకాల భాషా పేరుతోని తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మా భాష వేరు, మా యాస వేరు, మా భాషలో సగం ఉర్దూ ఉంటది, మాకు పని రాదు, మాకు పని చేత కాదు. ఇలా ఎవరో ఒక గుజరాతీ అధ్యక్షుడు అంట, తెలంగాణ వాళ్ళు తాగి తిని పనుకుంటారంట, ఆయన మాట్లాడతాడు. అంటే మాకు పని చేత కాదు అన్నప్పుడు, గోల్కొండకు నువ్వేమైనా రాళ్ళు మోసినావా, చార్మినార్ కు సున్నం వేసినావా, రామప్ప చెరువు నువ్వేమైనా కట్టినావా, మా కాకతీయులాగా మాకేమైనా నాగరికతను నడవడిక నేర్పినవా అని హెచ్చరించి సీమాంధ్ర పాలకులు కళ్ళు తెరిపించి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నావు. మానవతారాయ్ అనేది కూడా కీలకమైన పాత్ర ఉద్యమంలో నాకు తెలుసు. కాబట్టి మేమేమంటున్నావు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నా, లేకపోతే ఇంక షాపులు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడ వృత్తులు చేసుకునే వాళ్ళకి కల్పించాలని మా డిమాండ్. మార్వాడి గో బ్యాక్ అనే నినాదంకి ఇప్పుడు దానికే స్టిక్ అయి ఉన్నారా, ఏమన్నా మీరు తగ్గిరా? ఈ ఉద్యమం ఏమైనా సైలెంట్ అయినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు అదే ఇప్పుడు మేము నా ఒక్కడి నిర్ణయం కాదు కదా అన్న, ఇది ప్రజా నిర్ణయము, మేధావుల నిర్ణయం, మా సంఘం నిర్ణయం తీసుకుంటది. దీని ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం. నేను ఇప్పుడే ఏం చెప్పలేను కదా. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, ఇక్కడ మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి నకిలీ వస్తువులు గో బ్యాక్, మార్వాడి రాజస్థానీ నకిలీ వస్తువులు గో బ్యాక్. వీళ్ళు ఇప్పుడు నకిలీ అమ్ముతున్నారని మహబూబాబాద్ లో వీడియోలు బయటకు పడ్డాయి, వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు వడ్ల కమ్మర్లు, మన పంచవృత్తులు ఉంటారు కదా, విశ్వకర్మలు, వాళ్ళు బంగారంలో నాణ్యత లేకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బయట పెడుతున్నారు. విత్ ఎవిడెన్స్ తో సహా అన్ని పెడుతున్నారు కదా. నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్ముతున్నారని, పాన్ పరాగ్ అమ్ముతున్నారు. ఫైనల్ గా చెప్పండి, రెండు పార్టీలు కూడా వాళ్ళు అందరు బతకొచ్చు, ఇక్కడ ఎవడన్నా చేసుకోవచ్చు, ఎవడన్నా నివసించవచ్చు, స్వేచ్ఛ హక్కు ఉంది ఇక్కడ అని చెప్పి రెండు పార్టీలు మాట్లాడి, బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడి. మీరు ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి దీని మీద? అరే మాకు పార్టీలతో సంబంధం లేదన్నా, ప్రజలతో సంబంధం. తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, గుజరాతీ భయపడవా? బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారుల వైపే ఉంటాము, తెలంగాణలో కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ వైపు ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే హిందువులాగా చూసి
అంటే స్పష్టంగా అర్థమైపోయింది. వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మాట్లాడి మేము బీజేపీకి ఫండ్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సరే కాంగ్రెస్ పార్టీ ఎందుకో స్టాండ్ వాళ్ళేమో ఎందుకో స్టాండ్ తీసుకున్నారు అనేది వాళ్ళే చెప్పుకోవాలి. అంటే వాళ్ళతో మాకు సంబంధం లేదన్న, ప్రజలు నిర్ణయిస్తారు అది. ఓకే, రైట్ అన్న, రైట్. సో ఇది వీళ్ళు పోరాటం చేస్తున్నారు, మన మన కుల వృత్తులు దెబ్బతీస్తున్నారు. ఒక గౌండ్లో లెక్క తాడి చెట్టు ఒక్కటే ఎక్కలేదు, మిగతా అన్నిట్లో వీళ్ళు ఏళ్ళు పెట్టి వ్యాపారాలు చేసి మన మన సొమ్ము దోచుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి నైపుణ్యం ఉంది. ఇక్కడ సమాజంలో రెండు కులాలు, ఒక నైపుణ్యం ఉన్నవాళ్ళు, నైపుణ్యం లేనివాళ్ళు. నైపుణ్యం లేనివాడు ఎప్పుడు కూడా బావిలో కప్పలకే ఉంటాడు. నైపుణ్యం ఉన్నవాడు ప్రపంచంలో సముద్రాల్లో ఎత్తుంటాడు, వాడు ఆకాశమే హద్దు. నైపుణ్యం ఉన్నవాడికి ప్రతి చోట పని దొరుకుతుంది, పోయిన చోటల్లా పని దొరుకుతుంది. నైపుణ్యం లేనివాడు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. అంటే తక్కువ అని మాట్లాడలే, ఆ వ్యాపార నైపుణ్యం ఉండబట్టే నైజాం నవాబు తీసుకొచ్చిండు. బెంగాల్ నవాబుకు వీళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు మార్వాడీలు. నేను చెప్పింది అబద్ధంగా, తెలంగాణలో తాగి తిని పండని ఏంటంటే కొంతమంది ఇప్పుడు గౌళ్ళు ఉన్నారు, గౌడ్స్ తాడి చెట్టు ఎక్కినంత తేలిగ్గా వేరే వాళ్ళు ఎక్కలేరు. అవును, అసాధ్యంగా. ఆ నైపుణ్యం, ఆ గౌడన్నకు నైపుణ్యం, గౌడు కళ్ళు గీసినంత నైపుణ్యంగా అంత చక్కగా రుచికరమైన కళ్ళు ఇంకెవడి వాళ్ళకి కాదు, గీయటం కూడా కాదు. కొంతమంది ఆదివాసీలు కొంతమంది ఉంటారు, సరే అది వాళ్ళు చేసుకునేది, మనకు తెలియని కళ్ళు గీతలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా ఎవరైతే నైపుణ్యం ఉన్నదో ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళే ఈ రంగాల్లో రాణిస్తారు. ఇలా నైపుణ్యం అనేది అందరికీ ఉన్నది. ఇలా నాయి బ్రాహ్మణులే క్షవరవృత్తి చేయాల్సిన అవసరం లేదు. ఇలా హైదరాబాద్లో వేరే కులాల వాళ్ళు కూడా షాప్ పెట్టుకొని జుట్టు కత్తిరిస్తున్నారు, ఆదాయాన్ని పొందుతున్నారు. అదే ఏమన్నా ఒక కులానికే పరిమితం ఉందా? హెయిర్ స్టైల్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి వ్యాపారం చేయడం రాదంటారా? ఇప్పుడు అట్లని కాదు, అది ఈ పోటీ ప్రపంచం అయింది. వ్యాపారం అంటే నైపుణ్యం, పోటీ. ఆ పోటీ మనం 2 హోటల్స్ ఉంటాయి మన పక్కనే, 2 హోటల్స్లో ఏది రుచికరంగా ఉంటే ఆహారం ఆ హోటల్కే మనం వెళ్తాం. ఇలా బీజేపీ వాళ్ళు ఎంత నీతులు చెప్తారుగా, ముస్లింలు అంటారు కదా. బావర్చీ హోటల్లో తిన్న హిందూ ఉన్నాడా? తినకుండా ఉన్న బిర్యానీ తినకుండా హిందూ ఉన్నాడా? ప్యారడైజ్ బోన హిందూ ఉన్నాడా? చెప్పండి. అట్లాంటి మరి ఎంతమంది హిందూ బిర్యానీ హోటల్ని అడిగిపోతున్నారా? హిందువులు కూడా రుచికరంగా ఉన్నటువంటి ముస్లింల హోటల్లో పోయి భోజనం చేస్తారు. అక్కడ కనపడదు. మళ్ళీ నువ్వు హిందువా ముస్లిమా తిండి దగ్గర, ఆయన తిండి దగ్గర ఇట్లాంటి దగ్గర వివక్ష అనేది చూపొద్దు, అది చట్టవిరుద్ధం కూడా. అట్లా భాషపరంగా మనుషుల్ని అవహేళన చేయటం, వ్యక్తుల్ని సమూహాలని అవహేళన చేయటం, అదే అంటున్నా. సెక్షన్ 196 ప్రకారం శిక్షార్హులు వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళని అంటే చట్టం చెప్తాను నేను. అంటే మాకు తెలంగాణ ముఖ్యమే, తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ముఖ్యం, దేశవ్యాప్తంగా ఉన్న 145 కోట్ల పైచులుకున్న జనాభా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తాం, వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తాం, వాళ్ళ మతాలను గౌరవిస్తాం. మా సెక్యులర్ పార్టీ లౌకిక వాదంతో ఉన్న పార్టీ. అందరూ బతకాలి, అందరూ జీవించాలి, అందరూ రాణించాలనేటువంటి వాదనతో ముందుకు పోయే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ రాజకీయాలకు అంటుకుంది ఏంది? ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్ ఉద్యమం నుంచి రాజకీయాలకు పార్టీలకు అంటుకునే స్థాయికి వచ్చింది. రాజకీయ అంటే మీరు ఒక వ్యక్తులు వచ్చేసి మా నాయకుడిని అడిగారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగారు, మార్వాడి ఇలాంటి పరిస్థితి ఏంది గోబ్యాక్ అంటే మార్వాడీలు మన వాళ్లే, ఆ ఉద్యమాన్ని అది సమర్థనీయం కాదు గోబ్యాక్ అంటామని అన్నారు. ఎవరు ఒక వ్యక్తిని బతకటానికి బతుకు తెరువు కోసం వచ్చిన వ్యక్తుల మీద అసలు మీ పోరాటం ఏంది? నువ్వు గుర్తుపెట్టుకుని ఇలా మారవాడీల బతుకులు కూడా, మారవాడీలే కాదు సామాన్య ఆర్య వైశ్య బతుకులు కూడా చితికిపోయినాయి. వాళ్ళ బతుకు ఎందుకు చితికిపోయినాయి? ఇలా హోల్సేల్ వ్యాపార రంగంలో ప్రతి దాంట్లో మార్వాడీలు ఉన్నారు. ఇలా హోల్సేల్ తక్కువ చౌకగా ప్రపంచవ్యాప్త వస్తువులు దొరికే మెట్రో వచ్చింది, కుకట్పల్లిలో ఉప్పల్లో ఉంది. ఇలా ప్రతి ఒక్కడు పోయి ఆదివారం శనివారం పోయి ఆడికి పోయి అక్కడ కొంటాడు. మార్వాడి షాప్కి ఎవడు పోవట్లే. నీ పోరాటం బహుళజాతి సంస్థల మీద ఉండాలి. ఎక్కడ సంస్థ అది? మెట్రో. ఈ దేశంలో వచ్చేవాడు ఇక్కడ వ్యాపారం చేస్తాడు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు, గోబ్యాక్ అంటున్నావు. ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలోనో వాడు ఇక్కడికి వచ్చి మెట్రో లాంటి మార్కెట్లు తెరుస్తుంటే, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు తెరుస్తుంటే వాడిని ఎందుకు గోబ్యాక్ అన్నాను? ఇప్పుడు ఈ ఉద్యమం వెనక ఎవరన్నా ఉన్నారా? రాజకీయ లేదు, అది మాకు సంబంధం లేని అంశం. ఇది అయితే అర్థం పర్థం లేని వాదన. నిజంగా తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డలకు అన్యాయం జరిగే విధంగా మారవాడలు ప్రవర్తిస్తే అట్లాంటి దాని మీద పోరాటం చేస్తే అర్థం ఉంది. తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? అదే చెప్పిన, మార్వాడీలు మన ఉద్యోగాలను కొల్లగొట్టట్లేదు, అసలు ఆ జోలికి ఆ వంకే చూడరు. మార్వాడీలు మన రాజకీయాల్లో చేరి మన మీద పెత్తనం, మంత్రులయ్యి ముఖ్యమంత్రులయ్యి మన మీద పెత్తనం చేయట్లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే అక్కడ గోషామహల్లో ఉంటాడు, రాజాసింగ్. లేకపోతే అంతకుముందు రాతోడు
ప్రేమ్ సింగ్ రాథోడ్ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ జనాభా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఎంపిక చేసుకునేవాళ్ళు. పార్టీలు కూడా ఆ సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చాయి. అయినా కానీ వాళ్ళ కాదని ముఖేష్ గౌడ్ కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఈ ఉద్యమం చూస్తే అసలు మీకు నైతికత అనేది కనపట్టలేదు. ఏదో కావాల్సి ఏం స్వార్థం కోసం ఏదో కావాల్సి వచ్చి అని నేను చెప్పిన ఏం లేదు ఇందులో. వాళ్ళ వ్యక్తిత్వ ఉనికిని కాపాడుకోవటం, వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించుకోవడం, ఈ విధంగా ఇట్లా మాట్లాడితే కాదు. నాయకుడు అనేవాడు అందరికి కావాలి, అందరినీ చూడగలిగేవాడే నాయకుడు. ఇలా హైదరాబాద్లో వాళ్ళ జనాభా ఉంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా నాకు తెలిసి 200 సంవత్సరాలు, నేను వచ్చి 20 సంవత్సరాలు అయింది హైదరాబాద్ చదువుపోయాను. మార్వాడీలు చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా మార్వాడీలు కొట్లాడింది కానీ ఊస్తే కనుక తుడుచుకొని పోతారు వాళ్ళు. వాళ్ళకి వ్యాపారం ముఖ్యం, గొడవలు కాదు, ఘర్షణలు కాదు, కొట్లాట్లు కాదు, రాజకీయాల్లో రారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఎక్కడో మోండా మార్కెట్లో జరిగిన గొడవను పట్టుకొని వాళ్ళందరినీ గోబ్యాక్ అంటే మార్వాడీస్ అందరూ తప్పు చేశారా? ఒక తప్పు చేస్తే ఏం చేయాలా? వాడు అంతకుడైతే భారత చట్టం ప్రకారం BNS ప్రకారం ఉరిశిక్ష వేయాలి. అంతేగాని గోబ్యాక్ అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. చివరిగా ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, మార్వాడీస్కి కావచ్చు, మార్వాడీల మీద ఎవరైతే వాళ్ళ గురించి ఏం చివరిగా చెప్పండి. నేను మార్వాడీస్కి చెప్పేది ఒకటే, మీరు సరే వ్యాపార రంగంలో ఇలా దేశంలోనే మిలియనీర్లలో వీళ్ళు ఉన్నారు. భారతదేశంలో ప్రపంచ స్థాయిలో ఆసియా దేశంలో ఉన్నారు. ఎవరండి? అదాని, అంబానీ, వీళ్ళంతా అక్కడే, రాజస్థాన్, గుజరాతే కదా అంబానీ, అదానీ వీళ్ళంతా కూడా. అవును. ఈ మార్వాడీలు తర్వాత పార్సీలు, మార్వాడీలు, బనియాలు, వీళ్ళదే ఆ వ్యాపార రంగం. దేశం కానీ దాదాపు ఎక్కడైనా వీళ్ళదే ఉన్నది. మీరు విస్తరించారు, దేశం మొత్తం విస్తరించారు, కానీ అక్కడ ప్రజలను గౌరవించండి. ఆ ప్రజలపై అహంకారాన్ని ప్రదర్శించొద్దు. ఆ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించండి. వాళ్ళపైన దాళ్లు దిక్కండి. బలం ఉందిగా, డబ్బు ఉంది కానీ దాళ్లు దిగితే ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి. అదేవిధంగా నేనేం చెప్తానంటే, ఎవరో ఒక మార్వాడి అనాలోచితంగా దాడి చేస్తే దాని యావత్ మార్వాడీలంతా కూడా చెడ్డవాళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ అంటగట్టడం మంచిది కాదు. ఇది భారతదేశం యొక్క లక్ష్యం కాదు. ఇది భారత రాజ్యాంగం కూడా ఒప్పుకోదు ఇట్లా మాట్లాడటం. గోబ్యాక్ అనేది మంచి నినాదం కాదు. అందుకే నేనేమంటానంటే, సరే నేను వాళ్ళ యొక్క ప్రయోజనాలు, అందుకే లెనిన్ అన్నాడు, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు మోసపోతూనే ఉంటాం. కాబట్టి ఈ నినాదం చేసే వాళ్ళ వెనక ఏ ప్రయోజనాలు ఉన్నాయో కానీ మనకు సరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అది వాళ్ళకు తెలుసు. అది కానీ అది ప్రజామోదం లేదు. ఎప్పుడైనా ఉద్యమాలకు ప్రజామోదం ఉండాలా? ఇలా ఆర్యవైశ్య సంఘం వాళ్ళే బయటికి రావట్లేదు. వాళ్ళు చేస్తే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. అసలు ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మార్వాడి గోబ్యాక్ అంటే అసలు ఏందన్నట్టు? అది పబ్లిక్ మద్దతు లేదు. వ్యాపార రంగంలో నిజంగా మార్వాడీల వల్ల నష్టపోయేది ఆర్యవైశ్యులు, తెలంగాణ బిడ్డలు నష్టపోతున్నారు. వాళ్లకు ఏ విధంగా రాణించాలి అనే విధంగా మనం అందరం కూడా వాళ్ళని కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. కానీ దానికి నువ్వు అసలు వాళ్ళనాలి, ఆ మాట వాళ్ళ నుంచి రావాలా. ఇది అందరి బాధ కాదు, అదే అంటున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజల బాధ కాదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కులస్తులు మార్వాడీల వల్ల వాళ్ళ వ్యాపారాలు కొంత మేరకు చితికిపోతున్నది మాత్రం వాస్తవం కొంత. అయితే అక్కడ ఎట్లా పరిష్కారం చేయాలా? ఎట్లా? ఓకే, నువ్వు ఇది చేసుకొని నేను ఇది చేసుకుంటా అని ఇద్దరి మధ్య ఒప్పందాలు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారం నడుపుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకోటి, వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత GSTని సక్రమంగా అమలు చేస్తుంది. ₹1 కూడా నష్టపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదు చేయాలి. ఇలా మీరు చూడండి, ఏ బంగారం షాపు పోయినా, ఏ చిన్న షాపు పోయినా తప్పకుండా బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత మనది. తీసుకోకపోతే నువ్వు కూడా అవినీతిపరుడే. నువ్వు బిల్లు ఇవ్వమన్నప్పుడు వాడి మీద చట్ట ప్రకారం ఆ మార్వాడి కానీ మనవాడు కానీ ఎవడైనా బిల్లు ఇవ్వనప్పుడు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా నీపై ఉన్నది. ఉత్తుత్త ఆరోపణ కదా, అక్కడ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది. ఒక మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క ముద్రేసి ఈ విధంగా మార్వాడిని వాళ్ళ మీద బద్నాం చేయాలంటే వాళ్ళని చెడ్డ పేరు అని చెప్పి అక్కడ ఇట్లా చేస్తాడు, ఇక్కడ ఇట్లా కాదు. అట్లా చేసినప్పుడు ఫిర్యాదు చేసి వాళ్ళ వ్యాపారాలను అరికట్టే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి, పోలీసులు ఫిర్యాదు చేయాలి. ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విభాగాలకు ఫిర్యాదు చేయాలి. అంతేగాని నువ్వే గోబ్యాక్ అంటే తప్పు కదా. ఏ మనిషిని అనొద్దు అసలు. నేను మానవత్వం అనేది ఉండాలి మనిషిలో. నిజంగా పాకిస్తాన్ కూడా భారతీయుడు ఎప్పుడు ఉన్నాడు? ఇవాళ నీకన్నా ముందు ఉన్నాడు హైదరాబాద్లో. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్కి? నాకు తెలిసి మా ఖమ్మమే అంటాడు మా శ్యాము. నేను కూడా ఒక 20 సంవత్సరాలు అయింది వచ్చి చదువుకోవడానికి వచ్చిన, ఇక్కడే ఉంటా.
మరి వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చారు, వాళ్ళకి తెలంగాణ ఆధార్ కార్డే ఉంది. వాళ్ళు తెలంగాణలో చదువుకున్న వాళ్ళ బిడ్డలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే శ్మశానాల్లో చితుకి శ్మశానాల్లో కాలిపోతున్నారు వాళ్ళు కూడా. మరి వాళ్ళని పొమ్మనే హక్కు నీకు ఎక్కడిది? కాబట్టి నిజంగా నీకు తెలంగాణ ఆర్య వయసులకు అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున కొట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. రాజ్యాంగబద్ధంగా మెలిగి పోరాటాలు చేసే హక్కు ఎవరికైనా ఉంది. అంతేగాని ఇక్కడ నుంచి పోండి, మిమ్మల్ని తరిమి కొడతాం, తన్నుతాం అని అంటే పద్ధతి. అదేవిధంగా మారవాడీలు కూడా అహంకారంగా మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ.